హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. నేను రమ్య. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకుందామండి. సండే మీరేం చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో అయితే ఫిష్ ఫ్రై అండి. మమ్మీ నిన్న ఫిష్ వచ్చిందని చెప్పేసి కొంచెం కర్రీకి కొంచెం ఫ్రై కోసమని పక్కకు పెట్టారంట. సో పిల్లల కోసమని. సో అది మీకు నేను వీడియో తీసి పెట్టొచ్చు కదా అనేసి నేను చూపిద్దామనేసి ఇలా తీసానండి. దీనికోసం అంటే మమ్మీ నిన్న అయితే కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంట నైట్లో. సో దాంట్లోకి మార్నింగ్ వరకు నేను పిల్లల కోసం అనేసి కొంచెం కార్న్ఫ్లోర్ అంటే ఒక స్పూన్నర కార్న్ఫ్లోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కారం, ధనియా పొడి, కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం టైట్గా ఉండకుండా ఉండడానికి, ప్లస్ కొంచెం పీస్ అనేది టేస్టీగా రావడం కోసం ఒక 2-3 డ్రాప్స్ లెమన్ పిండేసుకుంటే టేస్ట్ వస్తుందంట అండి. సో దాంట్లోకి మనకు కొంచెం గరం మసాలా కూడా కొంచెం వేసుకొని అది మనకి ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలండి. మనకేంటంటే ఈ పౌడర్స్ అన్నీ మనకి పీస్కి ఈవెన్గా పట్టాలి. దానికోసం మనం కొంచెం లెమన్ యూజ్ చేసుకుంటే మనకి ఈవెన్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చండి. అది కొంచెం అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి, లేదు పీస్కి మంచి లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండాలి, కొద్దిసేపు పక్కన పెట్టుకున్న డ్రై అయిపోయినా బాగుంటుంది అనుకుంటే మీరు కలుపుకోవచ్చు. ఇట్లా మనం కలుపుకున్న ముక్కల్ని ఒక 10 మినిట్స్ అలా పక్క పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న ముక్కల్ని పక్క పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా అంటే షాలో ఫ్రైకి అయితే జస్ట్ కొంచెం అయితే సరిపోతుందండి. డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైకి అయితే నేను కొంచెం ఎక్కువనే వేసాను, అంత కూడా పట్టదు అసలు. కొద్ది తక్కువ వేసుకున్నా బెటరేనండి. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటేనే ఇంకా బెటర్. డీప్ ఫ్రైస్ కంటే కూడా షాలో ఫ్రైస్ ఏంటంటే చాలా టేస్ట్ అనిపిస్తాయి మనకి. లేదు కోటింగ్ లేదు అనుకుంటే మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే బెటర్ అండి, టేస్ట్ వస్తుంది. కోటింగ్ ఉంటే మాత్రం ఈ షాలో ఫ్రై ఈజ్ బెటర్ అండి. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటే ఇంకా మనకి షాలో ఫ్రైకి బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎక్స్క్యూజ్ చేయండి. దీంట్లో ఏంటంటే మనం 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయినా కూడా మనకి లోపల పచ్చదనం అనేది ఉంటుందండి. సో దానికోసం మనం కొంచెం 5 to 6 మినిట్స్ అట్లా కొంచెం స్టవ్ మీదనే ఉంచేసుకొని మనం ఫిష్ అనేది కొంచెం బాగా కాల్చేసుకోవాలి. స్టవ్ ఎప్పుడైనా మీడియంలోనే ఉంచుకోవాలండి. కొంచెం హైలో పెట్టినా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎక్కువగా బర్న్ అవ్వద్దు, మనకి అలా అని పచ్చిగా ఉండొద్దు. మనకి కాల్చుకుంటుంటే మనకి తినే కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని బట్టి మనం స్టవ్ అనేది సిమ్లో మీడియం, హై టు మీడియం ఆర్ లో టు మీడియం అలా పెట్టేసుకొని మనం ఫిష్ అనేది ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని మనం దీన్ని ఏంటంటే మళ్ళీ లాస్ట్లో కూడా మనం అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలని నేను చూపిస్తాను. ఇలా ఫ్రై అయిపోయాక మనం తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలాగే మనం ఎన్ని ఫిషెస్ ఫ్రై చేద్దాం అనుకున్నామో అన్ని ఆ బ్యాచెస్ వైజ్ ఆయిల్కి సరిపడా వేసేసుకొని బ్యాచెస్ వైజ్ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఏంటంటే ఫ్రై మనకి కర్రీ కంటేనే కూడా ఫ్రై ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారండి. ఫిష్ ఫ్రై అయితే, ఫిష్ ఫ్రై అయినా చికెన్ ఫ్రై అయినా పిల్లలకి ఏంటంటే స్నాక్ టైంలో కొంచెం ఇష్టంగా తినేస్తారు. వేరే బయటి వాటికంటే కూడా మనం ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టడం వల్ల కొంచెం ఎంత తినని పిల్లలు కూడా ఆ ఫ్లేవర్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా కోటింగ్ కంటేనే కూడా వితౌట్ కోటింగ్గా జస్ట్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్, 2 చుక్కల నిమ్మరసం వేసేసుకొని జస్ట్ కోటింగ్ వితౌట్ కోటింగ్ అంటే ఈ కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ కలుపుకోకుండా ట్రై చేయండి. పిల్లలు మాత్రం మంచిగా తింటారండి. వాళ్ళ స్పైసెస్ లెవెల్ని బట్టి మనం కొంచెం కారం కొంచెం అటు ఇటుగా వేసుకుని సరిపోతుంది. దాన్ని బట్టి పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. తింటలేరు అన్న పిల్లలకి మాత్రం ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఇట్లా ట్రై చేయండి. ఓన్లీ పీసెస్ తిని ఉన్నా చాలండి, మనకు అన్నం తినాలని ఏమి ఉండదు. సో నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను అప్పుడప్పుడు. ఇలా చూస్తున్నారు కదా, సెకండ్ బ్యాచ్ కూడా మనం ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఫైనల్ దాంట్లో ఫస్ట్ మనం వేయించుకున్న ఫిష్ ఫ్రైని కూడా మళ్ళీ ఒక రౌండ్లో దీంట్లో యాడ్ చేసేసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఈవెన్గా అవి కూల్ అయిపోయినా, లేదు అంటే కొంచెం మెత్తగా ఉన్నా కూడా, సాఫ్ట్నెస్ ఉన్నా కూడా వీటితో పాటు వాటిని వేయించడం వల్ల ఏంటంటే అన్నీ ఈవెన్గా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో దానికోసమని ఫస్ట్ మన ఫ్రై చేయించిన ఫిషెస్ని కూడా లాస్ట్లో మళ్ళీ ఒకసారి కూడా ఉన్న కొద్ది ఆయిల్లో కొంచెం మనం అటు ఇటుగా చూస్తున్నారు కదా నేను వేస్తున్నాను. సో అలా కొంచెం వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మళ్ళీ సాఫ్ట్నెస్ కానీ ఆ క్రంచీనెస్ కానీ కొంచెం బాగుంటుందండి. మనకైనా కూడా కొంచెం హాట్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, కొంచెం క్రంచీనెస్ కూడా బాగా అనిపిస్తుంది. మరీ మాడిపోవద్దు కూడా అండి, కొంచెం సాఫ్ట్నెస్ ఉండి కొంచెం క్రిస్పీనెస్, అవుటర్ లేయర్ క్రిస్పీ ఉండాలి, లోపల మనకి సాఫ్ట్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకుంటే ఎంత తిన్నా కూడా అసలు తిన్నట్టే ఉంటుందండి ఫిష్ ఫ్రై అయితే. నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి మీకు ఎవరికైనా. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.